గోదావరి గండికోట ప్రాజెక్టులకు 172.34 కోట్ల నిధులు రాబట్టారు. రానున్న 5 ఏళ్లలో రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాగే సినిమాటోగ్రఫీ శాఖ ద్వారా రాష్ట్రంలో ఉన్న గొప్ప ప్రదేశాలను ప్రొడ్యూసర్లకు, సినిమా పెద్దలకు తెలియజేస్తూ ఈ ప్రాంతాల్లో ఎక్కువ చిత్రీకరణ జరిగేలా, తద్వారా ఎక్కువ మందికి ఉపాధి కలిగించేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. గత 5 ఏళ్లలో సినిమా ఇండస్ట్రీని గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో చూశాం. సినిమా టికెట్ల నుండి మొదలుకుని అన్ని విధాలుగా వారిని ఇబ్బంది పెట్టారు. మంత్రిగా కందుల దుర్గేష్ గారు టికెట్ల విషయంలో నిర్మాతలకు అనుగుణంగా వారికి పూర్తి సహకారం అందిస్తూ రాష్ట్రం వైపు సినిమా ఇండస్ట్రీ చూసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా తనకు అప్పగించిన బాధ్యతలను ఎంతో గొప్పగా నిర్వహిస్తోన్న మన కందుల దుర్గేష్ గారి ప్రస్థానం రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో కీలకం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాంటి ఎందరో మహానేతలు, మహోన్నత వ్యక్తుల కలయికే మన జనసేన. మరి ఇప్పుడు మీ అందరి కోసం మరొక సాంస్కృతిక కళ అయినటువంటి కలరిపయట్టు యాక్ట్ ని మీ అందరికీ చూపించడానికి స్టేజ్ మీద కళాకారులు సిద్ధంగా ఉన్నారు. గురుకుల్ డాక్టర్ ఎస్ మహేష్ అగస్త్యం కలరిపట్టు 130 సంవత్సరాల పురాతన వారసత్వాన్ని నిలబెట్టిన 5వ తరం కలరిపట్టు గురువు ఈయన. భారత యుద్ధ కళలు, ఆధ్యాత్మిక జ్ఞానానికి గౌరవనీయమైన కేంద్రమైన అగస్త్యం కలరిపట్టు స్థాపకుడు. అంతర్గత పరివర్తన మార్గంలో అన్వేషకులను మార్గనిర్దేశకం చేసిన ఆధ్యాత్మిక గురువు ఈయన. మరి అంతేకాకుండా ఎందరో మంది 12,000 మంది బాలికలకు ఆత్మరక్షలో శిక్షణ ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి ఈ రోజు మన మధ్యన ఒక చక్కటి ప్రదర్శనను అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సో అందరూ చూసి తిలకించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక అరుదైన ఆత్మరక్షణ కళను మనందరికీ ప్రదర్శింపబోతున్నారు. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా? ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఎవ్రీబడీ. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఇలాంటి కళల్ని మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూడగలం. బట్ మన జనసేన మాత్రం మనందరి కోసం లైవ్ లో ఇంతటి గొప్ప కళని మనందరికీ పరిచయం చేస్తోంది. ఒక్కసారి ఆ కళాకారులకు గట్టిగా చప్పట్లతో మన హర్షధ్వానాలు తెలియజేద్దాం. Everybody please put your hands together.
గెటప్ చూస్తుంటే హరిహర వీరమల్లు నాకెందుకో గుర్తొస్తూ ఉంది. అసలే ఇవాళే పోస్టర్ కూడా రిలీజ్ అయింది. మన జనసేన ప్రభుత్వం వీర మహిళలుగా గుర్తిస్తోంది మహిళలందరినీ. అలాంటి మహిళలందరూ నేర్చుకోవాల్సిన ఆత్మరక్షణ కళ ఇది. ఆ కళను ఎంతో అత్యద్భుతంగా ఈ మహిళలు ఇప్పుడు మనకి వేదిక మీద చూపిస్తున్నారు. మన వీర మహిళలందరూ తెలుసుకోవాల్సిన కళ. మనం గళంతో మాట్లాడతాం, వాళ్ళు కత్తితో మాట్లాడుతున్నారు. మన జనసేనాని ఆడవాళ్ళందరినీ ఆత్మరక్షణ కోసం కళలు నేర్చుకోమని ఆయన ఎంతగానో తెలియజేస్తూ ఉంటారు. ఈ కళను చూస్తుంటే మా వీర మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఈ కళను నేర్చుకోవాలని, గళం మాత్రమే కాదు కళ కూడా మనం యాడ్ చేసుకుంటే ఇంకా పవర్ఫుల్ విమెన్స్ గా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. తదుపరి